సింగరేణి యాజమాన్యం గతంలో ప్రతి సంవత్సరం ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించి ఈ సంవత్సరం 137వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరపకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏఐటీయూసీ నాయకులు అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లాలోని RG2 ఏరియాలోని కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కేవలం 4 గోడల మధ్య నిర్వహించడం సముచితం కాదని పేర్కొన్నారు. ఈరోజు సింగరేణి డిసెంబర్ 23 నాడు సింగరేణి పుట్టినరోజు జరుపుకోవడానికి గతంలో 2 నుంచి 3 రోజులు జరిగేది పండుగ. జ్యోతి ప్రక్షాళన జరిగేది, సింగరేణి టాల్స్ పెట్టేది, అంటే వర్క్షాప్ కానీ వీటీసీ కానీ మైన్ ఎక్విప్మెంట్ అని పెట్టేది. అట్లా దాదాపు 20 సంవత్సరాలు. ఇది 1920లో సింగరేణి పుట్టింది. కాకపోతే బయటగతంగా ఓ 20 సంవత్సరాల నుంచి కుటుంబ పరంగా కార్మికులందరూ 11 ఏరియాల్లో ఆ గ్రౌండ్ విధానంలో జరుగుతూ ఉన్నది సెలబ్రేషన్. ఇది రాష్ట్ర స్థాయికే కాక ప్రపంచ స్థాయి దాకా వెళ్ళింది. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది ఆఫీసర్లు ఒక 5-6 సంవత్సరాల నుంచి సింగరేణి సొమ్ము అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు 40,000 కోట్ల రూపాయలు అవి తీసుకురావడం లేదు. గత ఉన్న ప్రభుత్వం కూడా, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అదే విధంగా చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఐఏఎస్ ప్లీమర్లు కూడా సెలెక్షన్ అయిన వాళ్ళు ఇండియా మొత్తంలో కూడా ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు ఇస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో కూడా మరి సీఎం గారు వారి మన్మడు కొంతమంది అధికార ఎమ్మెల్యేల పిల్లలతో కూడా గ్రౌండ్లో మరి మెస్సీ గారిని పిలుచుకొచ్చి కూడా 10 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా కొన్ని ఏరియాల విధంగా కూడా ఖమ్మం జిల్లా అయితేంది, వరంగల్ జిల్లా అయితేంది, హైదరాబాద్ జిల్లా అయితేంది, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా మరి అక్కడ కూడా డెవలప్మెంట్కు డబ్బులు ఇస్తా ఉన్నారు. ఈ విధంగా మొత్తం రాజకీయ జోక్యం ఎక్కువై ఈ సింగరేణి ఈరోజు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి, ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి. మరి ఇన్సెంట్ కానీ జీతాలు వస్తే కూడా కొంతమంది అధికారులకు, ఫైనాన్స్ అధికారులకు ఇబ్బందులు అవుతా ఉన్నాయి. ఇవన్నీ మర్చిపోయి ఈ రోజు సింగరేణిని అధోగతి పరిస్థితి పట్టడానికి కారణాలు అవుతా ఉన్నారు కొంతమంది అధికారులు. అదేవిధంగా మా జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్కుమార్ గారు, మా ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య గారు ఇచ్చిన ఆదేశాల మేరకు 11 ఏరియాల్లో ఈరోజు ఒక్క మనిషి కూడా సంఘటిత అసంఘటిత కార్మికుడు సెలబ్రేషన్ కు పోలేదు. దొంగచాటున 4 గోడల మధ్యలో జీఎం ఆఫీసు సమక్షంలోనే ఎవరు లేని సమక్షంలో పండుగ చేసుకున్నారు. పండుగ అంటే ఏ విధంగా ఉంటది? ఇంటి అల్లుడు, కొడుకు, కోడలు, పిల్లలు, మనమరాలు వస్తే పండుగ. ఆ పండుగ విధంగా లేకుండా బోసిపోయినట్టు ఎవరు లేని విధంగా దొంగచాటున చేసుకునే పండుగ అయిపోయింది. ఈ పరిస్థితికి కొంతమంది అధికారులు రాజకీయ జోక్యం లేకుండా ఉండాలి. ఏఐటీయూసీ పక్షాన మాత్రం ఎల్లవేళలా మా కూనం సాంబశివరావు ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నాడు. ఏకైక వీరుడు, మండే సూర్యుడు. తను చెప్పే మాటలు కార్మిక వర్గాన్ని చైతన్యం చేస్తూనే ఉన్నాడు. ఇంకా కూడా చైతన్యం చేస్తాం. రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా భవిష్యత్తులో ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ, ఎంపీ ఎలక్షన్ కానీ, ఎమ్మెల్సీ కానీ, గ్రాడ్యుయేట్ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ జరగబోయే ఎలక్షన్ కూడా రాజకీయ జోక్యం లేకుండా సింగరేణి వ్యాప్తంగా 38,000 కార్మికులను ఏకదాటిగా ఏఐటీయూసీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మొక్కబొందరుతో ప్రతి కార్మికుని ఎడ్యుకేటెడ్ చేసి ఏ రాజకీయ జోక్యం లేకుండానే ఎలక్షన్ రావాలని మా నినాదంగా ముందుకెళ్తాం. కాబట్టి ఈ రోజు కార్మిక వర్గానికి RG2 బ్రాంచ్ తరఫున మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ప్రతి ఒక్క కార్మికుడు ఏఐటీయూసీ పక్షాన్ని నిలబడ్డారు. అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు కానీ, టీజీపీకేఎస్ వాళ్ళు కానీ, మిగతా సంఘ నాయకులు కూడా మాకు వాళ్ళు పూర్తి మద్దతునిచ్చారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇలాంటి భవిష్యత్తు కార్యాచరణ కూడా సింగరేణిలో చేసే ప్రతి ఒక్క పోరాటానికి కంకణబద్దులై ఉండాలి. ఏఐటీయూసీ ఎప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేసినట్టయితే ఏఐటీయూసీ పిలిపిస్తుంది. ఇదే విధంగా ముందుకు వాళ్ళని సింగరేణి రక్షించుకోవడానికి ఎప్పుడు ఎల్లవేళలా ఏఐటీయూసీ కృషి చేస్తుందని మరొకసారి ఈ రోజు నా 33,800 మందికి RG2 తరఫున, అదేవిధంగా సింగరేణి వ్యాప్తంగా ఇప్పుడు వచ్చిన CNMD గారికి, డైరెక్టర్ PP గారికి, డైరెక్టర్ OP గారికి, డైరెక్టర్ PA గారికి, డైరెక్టర్ NM తిరుమలరావు సార్ గారికి కూడా చెప్తా ఉన్నాం. ఈ వేదిక ద్వారా ఇక నుంచి అయినా చిత్తశుద్ధి గమనించి ఈ 38,000 మంది కార్మికుల భద్రతను గమనించి ఈ సింగరేణిను రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి తీసుకెళ్లిన ఘనతను కాపాడాలని కోరుకుంటూ ఏఐటీయూసీ పక్షాన ప్రెస్ ద్వారా
తెలియజేస్తూ ఆర్జుడు బ్రాంచ్ తరఫున మా సెంట్రల్ కార్యదర్శి రాజరత్నం గారు మరియు అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ సాంసన్ గారు, గంధం సాంబశివరావు గారు మరో అసిస్టెంట్ సెక్రటరీ, మరియు బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ అన్నారావు గారు, మా అసంఘటిత కార్మికుల తిరుపతి అన్న ప్రెసిడెంట్ గారికి, మరి సీనియర్ కార్మికులు సత్యనారాయణ గారు, మరి ఫిట్ సెక్రటరీ మోటబల్ మహేందర్, అందరు ఫిట్ సెక్రటరీలకు, అందరు సేఫ్టీ కమిటీ, మైన్స్ కమిటీ, పేరున కార్మికులందరికీ కూడా మనస్ఫూర్తిగా విప్లవాలు చెప్తూ ఈ ప్రెస్ ద్వారా మీ ద్వారా తెలుపుతా ఉన్నా. థ్యాంక్ యూ.